హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడెస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో మార్కెట్లో ఎక్స్పైరీ డే లాగా లేనే లేదు ఈరోజు. సో నిన్న ఎక్స్పైరీ ఫ్యాక్టర్ మొత్తం నిన్ననే అబ్జర్వ్ అయింది చెప్పుకోవాలి మార్కెట్స్ విషయానికి వస్తే. ఎందుకంటే ఆ వోల్టాలిటీ ఏదైతే ఉందో, సో నిన్న నిఫ్టీ లో నుంచి 300 పాయింట్స్ రికవర్ రావడం, బ్యాంక్ నిఫ్టీ నుంచి అరౌండ్ 800 పాయింట్స్ రికవర్ రావడం. సో అలాంటి మూవ్స్ ఒక ఎక్స్పైరీ డే మాత్రమే చూస్తాం. సో అలాంటి ఎక్స్పైరీ డే ఈ రోజు అలా లేదు. నిఫ్టీ చూస్తే అరౌండ్ ఒక 120-130 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ 400 to 500 పాయింట్స్ మధ్యలోనే రేంజ్ అయ్యాం. చాపీ విత్ వోల్టాలిటీ సెక్షన్ చెప్పుకోవాలి. సో మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాలు అయ్యాయి. నిఫ్టీ చూస్తే 23,675 దగ్గర అరౌండ్ ఒక 75 పాయింట్స్ 25 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53,553 దగ్గర అరౌండ్ ఒక 16 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం కనిపించింది. సో గ్లోబల్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఇరాన్ తో సౌత్ అరేబియా, ఖాత్రా, యుఐ ఇవి 3 దేశాల్లో ఒక డెవలప్మెంట్ రెజల్యూషన్స్ కోసం ట్రంప్ చర్చలు చేస్తున్నాడు. సో మనకి ఇంకా ఏం రాలేదు. సో ఈ న్యూస్ తో మార్కెట్స్ కొద్దిగా రిలీఫ్ గా ఒక మూమెంటం తీసుకుందని చెప్పుకోవాలి. సో ఏదైతే లాస్ట్ కన్సిక్యూటివ్ డేస్ మనకి కరెక్షన్స్ అవుతున్నాయో, సో దానికి భిన్నంగా ఇది. సో మార్కెట్స్ ప్యూర్లీగా మనం చూస్తే మాత్రం బ్రెంట్ క్రూడ్ అండ్ రూపీ, సో ఇవి ఫ్యాక్టర్స్ వల్లనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో బ్రెంట్ క్రూడ్ చూస్తే మాత్రం నిన్న అరౌండ్ 113 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు చూస్తే మాత్రం ప్రస్తుతానికి 110 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే డాలర్స్ చూస్తే మాత్రం లాస్ట్ 8 సెక్షన్స్ నుంచి ఎవ్రీ డే ఒక లోన్ క్రియేట్ చేస్తా ఉంది రూపీ. సో అది కాస్త లోన్ నుంచి ఒక 80 పైసా అనేది ఈ రోజు మనకి రికవర్ రావడం గమనించాం. బట్ ప్రస్తుతానికి 96.5 దగ్గరనే మనకి ట్రేడ్ అవడం కనిపిస్తుంది. మనం అనుకున్నాం సో 4 years తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచారని చెప్పేసి, అది కాస్త మళ్ళీ 2వ వారంలోనే డీజిల్ కి చూస్తే మాత్రం 0.91 పైసా పెంచారు. అలాగే పెట్రోల్ చూస్తే మాత్రం 0.87 పైసా పెరగడం మనం గమనిస్తాం. సో ఒక ఫాలోయింగ్ చూస్తే మాత్రం నిన్న FIS, DIS బోత్ ఆర్ బయింగ్ వచ్చారు. చాలా రోజుల తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ బయింగ్ రావడం మనం చూసాం. సో నిన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ చూస్తే మాత్రం 2,813.69 crores వర్త్ వాళ్ళు కొన్నారు. అలాగే మన DIS చూస్తే మాత్రం 2682 బయింగ్ చూశారు. సో బోత్ చూస్తే మాత్రం నెట్ బయర్స్ అయ్యారు కాబట్టి, సో FISL బయింగ్ రావడానికి కారణం చూస్తే మాత్రం బ్లాక్ డీల్ జరిగిందని చెప్పుకోవాలి. బ్లాక్ డీల్ దేంట్లో అంటే JSW స్టీల్ లో జీవీ పార్ట్నర్ గా 1.5 crores బ్లాక్ డీల్ తీసుకున్నారు. సో దాంతో ఒకసారిగానే మనకి FISL బయింగ్ రావడం కనిపించింది. సో దాంతో పాటు SBI మ్యూచువల్ ఫండ్స్ కూడా 1.5 crores వర్త్ ది 1260 ప్రైస్ లో JSW స్టీల్ లాంటి స్టాక్స్ ని వాళ్ళు బ్లాక్ డీల్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఎక్స్పైరీ స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని చూస్తే మాత్రం 23,600 పుట్ మార్నింగ్ 72 రూపీస్ ఉండే, అది కాస్త జీరో అని చెప్పుకోవాలి. హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం 23,800. సో మన గతంలో 24,000 మార్క్ కి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉండే, ఇప్పుడు 23,800 రావడం మనం గమనిస్తా ఉన్నాం. 23,800 కాల్ ఆప్షన్ మార్నింగ్ 47 రూపీస్ ఉండే, ప్రస్తుతానికి వస్తే జీరో అవడం మనం గమనించాం. సో ఈ 200 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనకి ట్రేడ్ అవుతా ఉంది. 23,800 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తేనే ఒక షార్ట్ టర్మ్ లో ఇంకా పైకి వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అదర్వైజ్ లేకపోతే మనకి ఇంకా ఇక్కడ టైం స్పెండ్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో లాస్ట్ 2 సెక్షన్స్ చూస్తే మాత్రం ఐటీ ఎవర్ గ్రీన్ గా మనకి ట్రెండ్ అనేది రివర్సల్ బార్ లా కనిపిస్తా ఉంది. సో మనకి 3 years లోని హిట్ చేసిన దాని తర్వాత ఒక టెక్నాలజీ స్పేస్ ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా 2-3 quarters వరకు ఇంకా పనికి రాదన్న తనహాలోనే మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ నుంచి సినారో దాన్ని చేంజ్ అవుతుంది. సో మేబీ ఇలాంటి కన్సిక్యూటివ్ డేస్ ఇంకో 4 to 5 సెక్షన్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా టెక్నాలజీ స్పేస్ ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యి ఫర్దర్ గా ఇంకా అప్ మూవ్ వెళ్లే ఆస్కారం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో డెఫినెట్ గా ఎవరైతే టెక్నాలజీ స్పేస్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం AIG సంబంధించిన స్టాక్స్ ని మాత్రం తీసుకుంటే రానున్న రోజుల్లో హయ్యర్ సైడ్ ఇంకా పొటెన్షియల్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. లాస్ట్ 2 days లో మనం చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో చూసుకుంటే కోఫోర్స్ 11% పెరగడం కనిపించాం. ఒరాకిల్ ఫైనాన్స్ 10.6, టెక్ మహీంద్రా 9%, ఇన్ఫోసిస్ 6%, TCS 4%. సో లాస్ట్ 2 days లోనే ఇంత ర్యాలీ అనేది మనం ఈ స్టాక్స్ లో చూడగలిగాం. సో మనకి అప్ములో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నుంచి టెక్నాలజీ స్పేస్ ఇంకా బాగుండే ఆస్కారం కనిపిస్తుందా అంటే కొద్దిగా స్టాప్ లాస్ ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో నిఫ్టీ చూస్తే మాత్రం ఒక స్మాల్ బులిష్ క్యాండిల్ లాంటి ఫార్మేషన్ రావడం మనం గమనించింది. సో లాస్ట్ టోటల్ గా వోల్టైల్ సెక్షన్ చెప్పుకోవాలి. ఈ రోజు హై చూస్తే 23,782, లో చూసుకుంటే 23,647, అంటే 135 పాయింట్స్ అబరేషన్స్ లోనే నిఫ్టీ అనేది ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ 23,426, అది బ్రేక్ డౌన్ అయితే మన వచ్చిన లో అయితే ఉందో 23,262. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ అయితే 23,842, మేబీ అది దట్ వన్ 20 DMA బార్ వాల్యూ. రేపు మార్నింగ్ అని
23,840 అబో అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి 24,000 ఆర్ 24,200 దాకా వెళ్ళే మార్క్ మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. అదొక ట్రేడ్ తీసుకోవడమే ఇట్స్ గుడ్ సైన్ నా అభిప్రాయం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కొంచెం డే లోస్ ని కట్ చేసి డౌన్ సైడ్ బయాస్ వచ్చింది, కానీ అది కూడా ఒక స్మాల్ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించి ఈ రోజు చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ త్రూ ఆఫ్ ది డే 400-450 పాయింట్స్ సపరేషన్స్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. విత్ చాపీ డే లైఫ్ లో మనకు కనిపిస్తుంది. ఈ రోజు లో చాలా క్రూషియల్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి 53,386. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఫర్దర్ గా 52,781. సో మనకి ఎస్టర్డే లో అయితే ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం 54,103. అది అధిగమిస్తే మాత్రం రేపు దాని అబో 54,103 అబో ఓపెన్ అవుతే మాత్రం అక్కడ నుంచి 54,016 అంటే ఇంకో 500 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు మనం బెర్త్ చూసుకుంటే మాత్రం మార్కెట్స్ కి అడ్వాన్స్ 2132 అండ్ డిక్లైన్స్ 927 అంటే 1:3 రేషియో సినారియోలో మనకి మార్కెట్స్ ఈ రోజు బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పుకోవాలి. సో మనకి లీడింగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం వంటి చేయితో పోరాడింది టెక్నాలజీ స్పేస్ అని చెప్పుకోవాలి. సో టెక్నాలజీస్ మాత్రం ఎవర్ గ్రీన్ లాగా లాస్ట్ 2 days నుంచి వరుసగా ర్యాలీ కనిపిస్తా ఉంది. సో దాని తోడుగా రియాలిటీ, పవర్, క్యాపిటల్ అండ్ గూడ్స్ లాంటి సెక్టార్ లో కూడా మనకి లీడింగ్ రావడం మనం గమనించాం. సో లార్జ్ క్యాప్స్ కూడా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ చెప్తుంది. సో స్మాల్ క్యాప్స్ మాత్రం కొద్దిగా ఫ్లాట్ గా ట్రేడ్ అని చెప్పుకోవాలి ఈ రోజు. సో టెక్నాలజీ స్పేస్ లో ఒక స్టాక్ కూడా నష్టాల్లో లేదు, అన్ని స్టాక్స్ లాభాలను ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు. సో మనకి లాభాలు ఉన్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, ఎల్ఎన్టీ, మైంట్రీ, ఇన్ఫోసిస్, ఎంపసిస్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపించిందని చెప్పుకోవాలి. రియాలిటీ రంగాలు చూసుకుంటే మాత్రం లోదా, గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూస్తుంటే ఏ స్టాక్ లేదని చెప్పుకోవాలి. పిఎస్యూస్ బ్యాంక్ లో కూడా ఎస్బీఐ, పిఎన్బి, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లోనే మంచి ర్యాలీ చూడగలిగాం ఈ రోజు. నష్టాల్లో ఒక్క స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. సో మనకి స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం యాంగిల్ 1 అండ్ ఐడియా, క్యాపిటల్ గుడ్స్ లో ఈ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ కావాలని చూసాం. యాంగిల్ 1 చూస్తే మాత్రం అరౌండ్ 5% ర్యాలీ చూడగలిగాం. 320 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో 286 ఆర్ 250 ఆ రేంజ్ లో మాత్రం బయింగ్ అప్పుడు తీసుకోవచ్చు. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 356 అండ్ 382 దాకా వెళ్ళే ఆస్కారం మనకి యాంగిల్ 1 లో స్టాక్ లో కూడా కనిపిస్తుంది. ఐడియా చూస్తే మాత్రం లాస్ట్ 10 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 13 రూపీస్ వరకు నాన్ స్టాప్ గా స్టాక్ పెరుగుతా ఉంది. ఈ రోజు కూడా 6% ర్యాలీ చూడగలిగాం. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 12 రూపీస్ టు 10 పైసా ఒక అక్యుములేట్ జోన్ అవుతుంది. ఇక్కడ నుంచి మేబీ పొటెన్షియల్ 16 to 18 రూపీస్ దాకా కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ స్టాక్ ని కూడా ఒక స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.